కాకపోతే కట్టడానికి సిద్ధపడాలి. ఇప్పుడు 20 కోట్ల రూపాయలు పెట్టి కొనలేరు ఇక్కడ. నువ్వు ఎలకేస్ట్ ఇస్తానంటేనే వస్తానంటారు. ఇప్పుడు ఒక కార్పొరేట్ హాస్పిటల్ కట్టడానికి 3 కోట్ల నుంచి 5 కోట్లు అవుతుంది. ఎకరం 20 కోట్లు అయితే ఆడేంగా ఉంటాడు. ఇంకా ఎకరం 20 కోట్లు అయితే 10 ఎకరాలు పెట్టి కొనాలంటే 200 కోట్ల రూపాయలు ఉట్టి భూమికి పెట్టుబడి పెడితే ఇంకా వాడేంగా ఉంటాడు. ఇక ఓన్లీ ఈ అదేదో క్వాంటమ్ వ్యాలీ బ్యాచ్ మాత్రమే కొనాలి. మిగతా ఇంకెవడు ఏ వ్యాపారస్తుడు కొనడు, ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాడు కొనలేడు, ఏ కార్పొరేట్ హాస్పిటల్ వాడు కొనలేడు, ఏ సినిమా థియేటర్ వాడు కొనలేడు, ఏ ఎంటర్టైన్మెంట్ వాడు కొనలేడు. ఎందుకంటే ఎన్నిట్లో రిటర్న్ చూసుకుంటాడు కదా. ఇప్పుడు 20 కోట్లు పెట్టుబడి పెడితే ఉట్టి భూమి 20 కోట్లు పెట్టుకుని ఏం చేసుకోలేం కదా. దాని మీద ఇంకో 15-20 కోట్లు బిల్డింగ్ ఇవన్నీ కావాలి కదా. అది వ్యాపారమా, షాపింగ్ మాలా, ఇవన్నీ దాని మీద అంత లాభం రావాలి కదా. దీని ప్రభావం గుంటూరు, విజయవాడ సిటీల మీద భారీగా ఉంటుందా రియల్ ఎస్టేట్ మీద? అదే చూడాలి. ఇప్పుడు దాని వల్ల ఈ ఏరియాలు నష్టపోతాయా, పెరుగుతాయా? అదే నష్టపోతాయా, లాభపడతాయా? అదే అది చూడాలి మరి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి ల్యాండ్ మానిటైజేషన్